మున్సిపల్ కార్మికుల్ని పన్నెండు చేయాలి. మున్సిపల్ కార్మికుల్ని వార్తిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వార్తిల్లాలి. మున్సిపల్ ఐక్యత పోరాడతాం పోరాడతాం. సిగ్గు సిగ్గు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం. సిగ్గు సిగ్గు మున్సిపల్ కార్మికుల సమస్యలు సిగ్గు సిగ్గు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోవడం. సిగ్గు సిగ్గు కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోవడం. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. కార్మికుల్ని ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ కార్మికులకు సమానం పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికుల్ని జిందాబాద్ 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 జిందాబాద్. సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం. నా పేరు ముకుంద, సిఐటియు జిల్లా కార్యదర్శి. ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 5వ రోజు సందర్భంగా ఒంటికాలి మీద నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాము. కనీస వేతనం 26,000 మున్సిపాలిటీ కార్మికులకి ఎప్పటి నుంచో కనీస వేతనం పెంచమని చెప్తున్నా కూడా సరే ఇప్పటికీ పట్టించుకోలేదు. ఎన్ని అర్జీల రూపాన కూడా సీఎం గారికి తెలియజేయడం జరిగింది, అధికారులకు ఇవ్వడం జరిగింది. కానీ మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు. 5 రోజుల నుంచి నాయుడుపేట మున్సిపాలిటీ మొత్తం గబ్బుగుట్టిపోతుంది. ఇదే ఇంకొక 2 రోజులుగానే కొనసాగించారంటే ఎక్కడ జనాలు తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే కరోనా మన జిల్లాలో కూడా కరోనా వ్యాపించి 1, 2, 3 కేసులు ఉన్నాయని అంటున్నారు. ఇదే గాన వాస్తవం అయితే ఇప్పుడు ఈ కరోనా టైంలో మన ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించుకుంటే ఇంకా కరోనా ఎక్కువగా ప్రబలుతుందని కూడా మేము తెలియజేస్తున్నాము. మేము అడిగేది గొంతమ్మ కోరికలేం అడగడం లేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆ రోజు ఏం చెప్పారు? మున్సిపల్ కార్మికులకి న్యాయమైన సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను, నేను ఇస్తానని చెప్పారు. అయ్యే మేము అడుగుతున్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వండి. మాకు విఎస్ఐ కార్డులు ఇప్పటి వరకు లేదు. ఎవరికన్నా దెబ్బ తగిలినా కూడా సరే పని చేయాల్సిందే. ఆ దెబ్బ రక్తం కారుతో కూడా కాలంలో దిగాల. సెలవులు లేవు. సెలవులు అడిగితే జీతం కట్ అంటారు. అసలు మెడికల్ సెలవులు ఎందుకు ఇవ్వడం లేదని కూడా మేము అడుగుతున్నాం. మున్సిపల్ కార్మికుల పైన తిరిగే పనేం కాదు కదా, కుర్చీలో కూర్చొని చేసే పనేం కాదు కదా. వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు బురదలో దిగాల, చెత్త ఎత్తుకొని రావాలా. ఆ చెత్త దెబ్బల మీద పడినప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ప్రమాదకరమైన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా అడుగుతున్నాం. వాళ్ళకి మెడికల్ సెలవులు ఇంపార్టెంట్ గా ఇవ్వాల్సింది. మెడికల్ సెలవులు వాళ్ళకి ఏదన్నా దెబ్బ తగిలింది, కాలు ఎగిరిపోయింది, మాకు వైద్య ఖర్చులు ఇవ్వండి అంటే మాకు ఆ డబ్బులు లేవంటారు. వీళ్ళు పోయి హాస్పిటల్లో పాపం చూపించుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఏదో ఒక రవ్వ టించర్ వేయించుకొని మళ్ళీ వచ్చి పనులు దిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సరికాదని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాము. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. చేపల వెంకటేశ్వర్లు, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు. ఇవాళ మున్సిపల్ కార్మికులు చేపట్టినటువంటి నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 5వ రోజుకు చేరుకుంది. ఇవాళ మున్సిపల్ కార్మికులు ఎవరు కూడా గొంతుమ్మ కోరికలు కావడం లేదు. ఈ నాయుడుపేట మున్సిపాలిటీలో గత 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 40 ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నా సరే ఏ ఒక్కరిని కూడా పర్మనెంట్ చేయాల. అందరూ కూడా కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తా ఉన్నారు. కానీ మేము ఏదైనా ఇవాళ గొంతుమ్మ కోరికలు అడగడం వల్ల న్యాయ సమ్మతమైనటువంటి కోరికలు అడుగుతా ఉన్నాం. కనీస వేతనాలు అమలు చేయమంటా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే 6 నెలల లోపల రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పాడు, రెగ్యులర్ చేస్తానని చెప్పాడు. కానీ 4.5 ఏళ్ళు గడిచిపోయినాయి. ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ ఇవాళ ప్రమాదకరమైనటువంటి పనుల్లో రాత్రిపూట కూడా మోటార్లు ఎత్తడం కానీ ఈ మోటార్లు ఎత్తేటప్పుడు అనేక మంది కార్మికులకి తీవ్ర గాయాలు పాలైపోయినాయి. వీళ్ళకి రిస్క్ అలవెన్స్ ఇవ్వాలా, అదేవిధంగా హెల్త్ అలవెన్స్ ఇవ్వాలా. ఇవాళ ఈ నిర్వహిస్తున్న 5వ రోజు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చెత్త చెదారం అంతా కూడా తీవ్రమైన ఆందోళనకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించే విధంగా చర్చలు జరిపి వాళ్ళు అడుగుతున్న కోరికల్ని పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తే
ఈ నెల 31 నుంచి నీళ్లు కరెంటు కూడా బంద్ చేస్తామనేసి రాష్ట్రంలో ప్రజాపాలన మొత్తం సంబంధం చేస్తాం. మీరు ఎక్కడైనా సరే మంత్రులకు సంబంధించిన మినిస్టర్ అంతా కూడా తక్షణం రాష్ట్ర సిఐటి నాయకులతో మున్సిపల్ కార్మికుల నాయకులతో చర్చలు జరిపి సమ్మెను విరమింప చేసే విధంగా చేయాలనేసి సిఐటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్నాం. వాటర్ సిబ్బంది మాట్లాడుతున్నాము. మమ్మల్ని ఎన్నో రోజుల నుంచి పర్మిట్ చేయాలని చెప్తూనే ఉన్నారు, కానీ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి అనగా 82లో చైర్మన్ ఉన్నారు, 86లో చైర్మన్ ఉన్నారు, 94లో చైర్మన్, ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు 35 సంవత్సరాలు అండి. అప్పటి నుంచి పనిచేస్తున్నా మాకు ఎటువంటి పర్మిట్ కానీ ఎటువంటి విధానమైన ఏ ఖర్చులు కానీ ఇవ్వడం లేదు. ఆ హెల్త్ అలవెన్స్ లేదు, పోతే ఈఎస్ఐ కార్డులు లేవు, హాస్పిటల్ పోతే డబ్బులు హాస్పిటల్ పోతే దానికి సంబంధించిన ఏ డాక్టర్ కానీ ఎవరు కానీ మమ్మల్ని ఈసీఐ కార్డులు తీసుకురమ్మన్నారు, కానీ అవి కానీ ఇవ్వలేదు. హెల్త్ అలవెన్స్ ఇవ్వడం లేదు. ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ పని చేసినప్పుడు అంతా మోటార్ లేపేటప్పుడు లేవడేటప్పుడు రాజమండ్రి దిగి కాలు దిగి అనేకమైన శ్రమంలో ఇబ్బందులు పడుతున్నాము. అటువంటి కార్యక్రమాలన్నీ మేము పనిచేస్తున్నా మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ అనేక సార్లు పాదయాత్ర చేస్తుంటే ఆయన మమ్మల్ని పర్మిట్ చేస్తానని చెప్పాడు. మొట్టమొదటి సంతకం మిమ్మల్ని మీకే పెడతాను మున్సిపాలిటీ అని చెప్పాడు, కానీ అది పట్టించుకోకుండా ఈ రోజు మమ్మల్ని గాలి వదిలేసినట్టుగా ఉన్నారు. ఈ రోజు 5 రోజులు సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె ఇంకా నీళ్లు ఆపడం కానీ కరెంట్ ఆపడం కానీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మమ్మల్ని వెంటనే మా కోరికలు వెంటనే తీర్చాలని సీఎం గారికి అధికారులకు తెలియజేయడం జరిగింది.